Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. So last video lo manamu impulse response of second order system start chesinamu. Akkada two types of systems gurinchi discuss chesnam. Entavi under damped and undamped systems. So ee video lo ade topic ni continue chestunnanu, that is impulse response of second order system. ఓకే, సో సేమ్ టాపిక్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే రిమైనింగ్ టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, దట్ ఈస్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఈ రెండింటి ఓకే మెయిన్ గా ఏమిటంటే టైం కాన్స్టెంట్ కనుక్కుంది. ఓకేనా, సో టైం కాన్స్టెంట్ కనుక్కొని కొద్దిగా అనాలిసిస్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే కంపారిజన్ ఆఫ్ దీస్ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్. ఈ 4 సిస్టమ్స్ ని కంపారిజన్ చేద్దాం. కంపారిజన్ చేసినప్పుడు ఈ 4కి మనము డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ మనకు అసలు ఇంపల్స్ రెస్పాన్స్ అన్నప్పుడు ఆర్ ఆఫ్ టీ ఏముంటుంది, ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ. కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. నెక్స్ట్ ద స్టాండర్డ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. So closed loop transfer function of second order system is given by చెప్పండి ఏంటి ఫార్ములా, C of S divided by R of S. C of S divided by R of S is equal to omega n square divided by S square plus 2 zeta omega n into S plus omega n square. Okay, so this is the standard formula for closed loop transfer function of a second order system. Okay na, ఇప్పుడు దీన్ని క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ కి అప్లై చేద్దాం. ఓకే, సో ఈ రెస్పాన్స్ లో మనము క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్, ఓకే, సో క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ కి ఇప్పుడు అవుట్పుట్ కనుక్కుందాం. ఓకేనా, సో క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ అంటే జీటా వాల్యూ ఎంత, జీటా వాల్యూ 1 అండ్ ఎనీ హ్యావ్ ఆర్ ఆఫ్ ఎస్ కూడా 1 కదా, అవునా, ఆర్ ఆఫ్ ఎస్ కూడా 1 కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు మనము, సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఎందుకంటే సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఉంది, ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1 కాబట్టి సి ఆఫ్ ఎస్ బై 1 సి ఆఫ్ ఎస్, కాబట్టి సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద డినామినేటర్ లో చూడండి, సో ఇక్కడ జీటా వాల్యూ 1 కాబట్టి ఇది 1 అయిపోతుంది, అవునా, జీటా 1 కాబట్టి ఇది 1 అయిపోతుంది. సో 2 into 1 అన్నా కూడా 2నే, కాబట్టి 2 into ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ వస్తుంది. ఓకేనా, జీటా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జీటా వాల్యూ 1 కాబట్టి 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఏం కాదు కాబట్టి 2 ఒమేగా ఎన్ఎస్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా, ఓకే, జీటా ప్లస్ లో 1 కాబట్టి 2 ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా, రైట్. సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా లేదు, ఏ అంటే ఎస్, బి అంటే ఒమేగా ఎన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గా రాయొచ్చు, కాబట్టి ఇది ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఓకేనా, సో దీన్ని ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ 1/s ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. సో సి ఆఫ్ ఎస్ ఇది, అప్పుడు సి ఆఫ్ టీ రాయాలనుకోండి అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నప్పుడు ఈ ఒమేగా ఎన్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది, ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో నేను ఇది ఆల్రెడీ ఫార్ములా మీకు ఇచ్చినాను, అవునా. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. ఇక్కడ ఏ ప్లేస్ లో ఒమేగా ఎన్ ఉంది, ఓకేనా, కాబట్టి ఇదేం రాయొచ్చు, ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ
టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ టీ. ఎందుకంటే ఏ ప్లస్ లో చూడండి, ఇక్కడ ఏ ప్లస్ లో ఇక్కడ ఒమేగా ఎన్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్టీ రాయొచ్చు. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఏ క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్. ఓకే, ఫర్ ఏ సెకండ్ ఆర్డర్ క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్. సెకండ్ ఆర్డర్ క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ కి ఇది మనకు వచ్చే అవుట్పుట్ అనమాట. ఓకే, సారీ, రైట్. ఇప్పుడు ఇది అవుట్పుట్ అయినప్పుడు మనము డ్రా చేయాలనుకోండి, ఈ అవుట్పుట్ ని డ్రా చేయాలనుకుంటే ఇక్కడ మనకు టూ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ టీ ఉంది, అవునా, ఇక్కడ టీ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ టీ. సో ఇప్పుడు రెండు గ్రాఫ్స్ గీసినప్పుడు, ఓకే, ఈ రెండు గ్రాఫ్స్ నుంచి మళ్ళీ ఒక గ్రాఫ్ గీద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఇది టీ అనమాట. టీ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, అవునా. సో దిస్ ఈస్ టీ అండ్ దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్టీ. ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్టీ అంటే ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ సిగ్నల్. ఓకేనా, సో దిస్ డామినేట్స్ ఫర్ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ టీ. ఈ టీ ఉంది కదా, ఇది టీ, ఇది ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ టీ. సో దిస్ t is dominating for smaller values of t and this e power minus omega n t dominates for larger values of t. కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ లో మనకు అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ సి ఆఫ్ టీ ఏమొస్తుందో చూడండి. సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇనిషియల్ స్టేజ్ అంటే ఇక్కడ వరకు లోయర్ వాల్యూస్ కదా, 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ లోవర్ వాల్యూస్ ఆఫ్ టీ. సో లోవర్ వాల్యూస్ ఆఫ్ టీలో ఇది డామినేట్ చేస్తుంది అని చెప్పిన, కాబట్టి ఈ షేప్ లో వస్తుంది అనమాట. చూడండి, ఈ షేప్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫర్ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ టీ దిస్ డామినేట్స్ కాబట్టి ఇట్ డిక్రీజెస్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇట్ హార్డ్లీ ఆర్ క్రిటికల్లీ అంటాం అనమాట. ఓకే, సో ఇట్ అంటే ఇక్కడ అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అన్నదమ్మా. ఓకే, చూడండి, సో ద అవుట్పుట్ హార్డ్లీ ఆర్ దాన్ని ఏమంటాము, క్రిటికల్లీ. ఓకే, హార్డ్లీ ఆర్ క్రిటికల్లీ ప్రొడ్యూసెస్ వన్ ఆసిలేషన్. కష్టపడి ఒక్క ఆసిలేషన్ ని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఫైనల్ గా మళ్ళీ 0 అయిపోతుంది అనమాట. అందుకే దీన్ని క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ అంటాం అనమాట. అందుకే దీని పేరేంటి, క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ అని ఎందుకు అంటామంటే క్రిటికలీ లేదా హార్డ్లీ ఇట్ విల్ జనరేట్ ఓన్లీ వన్ ఆసిలేషన్. కష్టపడి ఒక్క ఆసిలేషన్ ని ప్రొడ్యూస్ చేసి వెంటనే అవుట్పుట్ 0 అయిపోతుంది. ఓకే, మనం అన్డాంప్డ్ కేసులో చూసినాము, ఇట్ ప్రొడ్యూసెస్ సస్టైన్డ్ ఆసిలేషన్స్, దట్ ఈస్ ఫ్రమ్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తాయి. అదే అండర్ డాంప్డ్ కేసులో మనకు ఎక్స్పోనెన్షియలీ డికేయింగ్ ఆసిలేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ క్రిటికల్ డాంప్డ్ లో కష్టపడి ఒక్క ఆసిలేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ పోల్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదే కదా పోల్ లొకేషన్, అవునా. పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేరే కదా, అవునా. సో ఇక్కడ పోల్ లొకేషన్, పోల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఎన్ రిపీటెడ్ పోల్స్, అవునా, రిపీటెడ్ పోల్స్. కానీ రెండు కూడా మనకి ఎక్కడున్నాయి, లెఫ్ట్ హాఫ్ లోనే ఉన్నాయి, అవునా. రిపీటెడ్ పోల్స్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, రిపీటెడ్ పోల్స్ ఆన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. మరి సిస్టమ్ స్టేబులా అన్స్టేబులా, సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ ఈజ్ స్టేబుల్ ఎందుకంటే పోల్స్ ఎప్పుడైతే లెఫ్ట్ హాఫ్ లో ఉన్నాయో సిస్టమ్ ఇస్ సెడ్ టు బి స్టేబుల్.
ఓకేనా. సో సిస్టమ్ is said to be stable system. Okay, next time constant. Okay, so time constant tau is equal to formula ఏంటి, -1 by real part of dominant pole, అవునా. సో tau is equal to ఇక్కడ ఉన్నదే 2, అవునా. సో ఇక్కడ మీరు ఒకవేళ పోల్ లొకేషన్ కనుక గీస్తే ఇక్కడ ఉన్నదే 2 పోల్లు కూడా -ωn దగ్గరనే ఉన్నాయి కాబట్టి రియల్ పార్టే కదా ఇది, కాబట్టి -1 by -ωn అయిపోతాయి, ఎందుకంటే రియల్ పార్టే కదా ఇది. సో రియల్ పార్ట్ అన్నప్పుడు ωn కాబట్టి, ఓకేనా. సో దిస్ ఇస్ పోల్ లొకేషన్ సిగ్మా అండ్ దిస్ ఇస్ jω. ఓకే, సో అప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి, సో టౌ ఫర్ critically damped system is equal to 1 by ωn. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో దట్ ఈస్ ద టైమ్ కాన్స్టెంట్ ఫర్ critically damped system, and this is the output for critically damped system. This is pole 0 flat, and since both the poles are lying in the left half of S-plane, system is stable. Okay na, anni points cover అయిపోయినాయి చూడండి, రైట్. సో అవుట్పుట్ కనుక్కున్నాము అండ్ పోల్ లొకేషన్ కనుక్కున్నాము, ఆ పోల్ లొకేషన్ నుంచి టైం కాన్స్టెంట్ కనుక్కున్నాము, టైం కాన్స్టెంట్ నుంచి అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా డ్రా చేసినాము, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటది, ఓవర్ డాంప్డ్ సిస్టమ్, ఓకేనా. సో ఓవర్ డాంప్డ్ సిస్టమ్, సో దీనికి కంప్లీట్ అనాలిసిస్ అవసరం లేదు, టైం కాన్స్టెంట్ ఒక్కటి కనుక్కుందాం, ఓకేనా. సో కంప్లీట్ అనాలిసిస్ చేయాలంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఓన్లీ టైం కాన్స్టెంట్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పోల్ లొకేషన్ కనుక్కుందాం, పోల్స్ డ్రా చేసి సిస్టమ్ స్టేబులా కాదా చెప్దాము, సిస్టమ్ స్టేబులా కాదా నుంచి మనము రైట్ టైం కాన్స్టెంట్ కనుక్కుందాం, ఓకేనా. సో ఇప్పుడు జీటా (1) కదా, కాబట్టి సి ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, ωn² డివైడెడ్ బై s² ప్లస్ 2ζ ωnS ప్లస్ ωn² అయిపోతుంది. సేమ్ ఇప్పుడు పోల్స్ కావాలనుకోండి ఏం చేస్తాము, s² ప్లస్ 2ζ ωn ఇంటూ s ప్లస్ ωn² ఇస్ ఈక్వల్ టు 0 చేస్తాము. ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉంది, ఇస్ ఈక్వల్ టు 0. అఫ్ కోర్స్ a is equal to 1, b is equal to 2ζ ωn and c is equal to ωn². కంపారిజన్ చేస్తే ఆల్రెడీ మనము అండర్ డాంప్డ్ సిస్టమ్ అప్పుడు నేర్చుకున్నాం కదా, అవునా. సో పోల్స్ అని అడిగినప్పుడు s1, s2 is equal to -b అంటే -2ζ ωn ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే 4ζ² ωn² మైనస్ 4ac, 4 ఇంటూ a అంటే 1, c అంటే 4 ωn², కాబట్టి 4 ωn² వస్తుంది, డివైడెడ్ బై 2a. సో 2 ఇంటూ a అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1 వస్తుంది. అప్పుడు s1, s2 ఏమైపోతుంది, -2ζ ωn ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 4 ωn² రెండిట్లో ఉంది కాబట్టి ఆ 4 ωn² బయటకు వస్తే 2 ωn అవుతుంది, ఎందుకంటే √4 అంటే 2, √ωn² అంటే ωn ఇంటూ √ζ² -1 వస్తుంది, అంతే కదా. ఈ 4 ωn² బయటికి వెళ్ళిపోతే రూట్ కింద ఏముంటుంది ζ² ఫస్ట్ టర్మ్ లో, అండ్ ఈ 2 కూడా బయటికి వెళ్తే ఇక్కడ 1 ఉంటుంది అనమాట. సో ζ² -1 ఉంటుంది, ఓకే, డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు s1, s2 ఏమైతుంది, -ζ ωn ప్లస్ ఆర్ మైనస్ √ζ² -1, అవునా, ప్లస్ ఆర్ మైనస్ √ωn అంటూ, ఆఫ్ కోర్స్ సారీ ఇక్కడ ωn కూడా ఉంటుంది, ఓకేనా. ωn ఇంటూ √ζ² -1. మరి ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ 1 - ζ² రాసి ఇక్కడ ωd రాయచ్చా, రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే
సపోజ్ ఇక్కడ జీటా గ్రేటర్ దాన్ 1 కదా, అవునా? సో ఇక్కడ జీటా గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు జీటా 2 తీసుకుందాం అప్పుడు, ఓకేనా? జీటా 2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 2² - 1 అంటే మనకేమైపోతుంది, రూట్ ఆఫ్ 4 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు √3. పాజిటివే, ఇది పాజిటివే ఉంది కాబట్టి మనం మళ్ళీ మైనస్ ని కామన్ తీయకూడదు. అదే మనకు జీటా లెస్ దాన్ 1 అండర్ డాంప్డ్ కేసులో అక్కడ మనకు జీటా లెస్ దాన్ 1 ఉండేది కాబట్టి అక్కడ జీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటే అప్పుడు మనకు అది రూట్ ఆఫ్ 1/2² అంటే 1/4 - 1, అప్పుడు అది రూట్ ఆఫ్ -3/4 వచ్చేది. ఇక్కడ నెగటివ్ వచ్చింది కాబట్టి, ఓకేనా, ఇక్కడ మైనస్ కామన్ తీసి అక్కడ రూట్ ఆఫ్ 1 - ఒమేగా జీటా స్క్వేర్ రాసి ఇంటూ ఒమేగా అని వచ్చింది కాబట్టి అక్కడ ఒమేగా డి రాసినాం అనమాట. అక్కడ మనము ఒమేగా డి రాసినాము. కానీ ఇప్పుడు ఈ ఓవర్ డాంప్డ్ కేసులో మనం అలా రాయకూడదు, ఎందుకంటే జీటా వాల్యూ మనకు గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఆ టర్మ్ మనకు పాజిటివే ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వదిలేయండి. సో దీస్ ఆర్ ద రూట్స్. ఇప్పుడు ఈ రూట్స్ ని మీరు రైట్ డ్రా చేస్తే పోల్ జీరో ప్లాట్ లో కనుక మీరు డ్రా చేస్తే సిగ్మా ఇక్కడ, ఇక్కడ జే ఒమేగా రెండు కూడా రియల్ పోల్సే కదా, అవునా? ఒక పోల్ ఏమో ఇక్కడ, ఇంకొక పోల్ ఏమో ఇక్కడ ఉంటుంది, అవునా? సో ఇక్కడ ఏం పోల్ ఉంటుంది చెప్పండి, -జీటా ఒమేగా ఎన్ -ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1, ఓకేనా? సో ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఇది దూరం జరుగుతుంది, లాస్ట్ కి వస్తుంది. అదే ఇక్కడ -జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1 అవుతుంది. అంతే కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ -జీటా ఒమేగా ఎన్ మనకు 5 ఉంది అనుకోండి, ఓకేనా, జీటా ఒమేగా ఎన్ 5 ఉంది అనుకోండి. అలాగే ఓకే, సో జీటా ఒమేగా ఎన్ మనకు 5 ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నాం మీకు అర్థం కావాలని. ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1 4 ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, -5 - 4 అంటే ఇది -9, ఇదేమవుతుంది -5 + 4 అంటే ఇది -1. రెండు కూడా నెగటివే, కాకపోతే ఇది ఇమాజినరీ యాక్సిస్ కి దగ్గరలో ఉంటుంది, ఎందుకంటే దీని వాల్యూ -1, దీని వాల్యూ ఎంత -9 అంటే ఇది ఇమాజినరీ యాక్సిస్ నుంచి దూరంగా ఉంటుంది. ఎందుకు ఇలా మనం డిఫరెన్షియేట్ చేయాలంటే, ఎందుకంటే మనం టైం కాన్స్టెంట్ కనుక్కోవాలి కదా. టైం కాన్స్టెంట్ అంటే -1 రియల్ పార్ట్ ఆఫ్ రైట్ డామినెంట్ పోల్. డామినెంట్ పోల్ అంటే పోల్ విచ్ లైస్ నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్. మరి నాకు ఈ రెండిట్లో ఏది ఇమాజినరీ యాక్సిస్ కి దగ్గర ఉందో తెలియాలి కదా. తెలియాలి అన్నప్పుడు ఈ విధంగా రాసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు బోత్ పోల్స్ ఆర్ real, both poles are real and lies in the left half of S plane. అవునా కదా, both poles are real and lies in the left half of S plane. కనపడుతున్నాయి కదా, రెండు కూడా లెఫ్ట్ హాఫ్ లోనే ఉన్నాయి. సో దేర్ ఫోర్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఓకేనా? సో ఇంపల్స్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఫర్ అన్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్, ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పొచ్చు మనము, పోల్ లొకేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు టైం కాన్స్టెంట్ కనుక్కోవచ్చు, అవునా? టైం కాన్స్టెంట్ కనుక్కోవచ్చు, ఓకేనా? సో టైం కాన్స్టెంట్ కనుక్కోవచ్చు. చూడండి, టైం కాన్స్టెంట్ టౌ, టైం కాన్స్టెంట్, ఓకే. సో టౌ కి ఫార్ములా ఏంటి, టౌ ఈజ్ ఈక్వల్ టు -1 రియల్ పార్ట్ ఆఫ్ డామినెంట్ పోల్. డామినెంట్ పోల్ అంటే ఏంటి, ద పోల్ విచ్ ఇస్ లైయింగ్ నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్. నియర్ టు ద ఇమాజినరీ యాక్సిస్ అనేది ఈ పోలే కదా, కాబట్టి అది కూడా రియలే. ఇదంతా కూడా కంప్లీట్ గా రియలే. కాబట్టి టైం కాన్స్టెంట్ అన్నప్పుడు ఏం రాయొచ్చు, టౌ ఈజ్ ఈక్వల్ టు -1 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1 రాయొచ్చు, అవునా? అదే కదా ఉంది, చూడండి, -జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1, అదే రాష్ట్రం, ఓకేనా? అప్పుడు ఇక్కడ కింద డినామినేటర్ లో మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీసినప్పుడు ఏం రాయొచ్చు, జీటా ఒమేగా ఎన్ -ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ -1 రాయొచ్చు.
ఎందుకంటే ఈ మైనస్ జీటా ఒమేగా అంటే మైనస్ జీటా ఒమేగానే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ జీటా స్క్వేర్ మైనస్ 1 యాస్టీస్ వస్తుంది. సో ఈ మైనస్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో దేర్ ఫోర్ టౌ ఆఫ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్, tau of overdamped system is equal to 1 by zeta omega n minus omega n into root of zeta square minus 1. This is the formula for time constant in overdamped case for second order system. Okay, so ఇది టోటల్ గా అనాలిసిస్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫర్ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్: అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఓకేనా, ప్రతి కేసులో పోల్ లొకేషన్, సిస్టమ్ స్టేబులా కాదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. సో కంపారిజన్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్స్, కంపారిజన్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్స్. ఓకే, చూడండి. సో టైం కాన్స్టెంట్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే అన్డాంప్డ్ కి ఎక్కువ ఉంటుంది. టైం కాన్స్టెంట్ ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్ ఈజ్ మోర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ వస్తుంది. ఓవర్ డాంప్డ్ సిస్టమ్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మా ఈ కంపారిజన్ మీద మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ టైం కాన్స్టెంట్ అంటాడు. కింద ఆప్షన్స్ లో అండర్ డాంప్డ్, ఓవర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అని ఇస్తాడు. అన్డాంప్డ్, అండర్ డాంప్డ్, ఓవర్ డాంప్డ్ అండ్ క్రిటికలీ డాంప్డ్ అని 4 టైప్స్ ఇస్తాడు. ఓకే, హైయెస్ట్ దేనికి ఉంటుంది అంటే అన్డాంప్డ్ కి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫినిటీ కదా, టైం కాన్స్టెంట్ ఇన్ఫినిటీ కన్నా పెద్ద టర్మ్ ఉంటుందా, ఉండదు. కాబట్టి సో టైం కాన్స్టెంట్ ఫర్ అన్డాంప్డ్ ఈస్ మోర్. నెక్స్ట్ టౌ ఫర్ అండర్ డాంప్డ్ వస్తుంది. అండర్ డాంప్డ్ వస్తుంది. లాస్ట్ లో టౌ ఫర్ క్రిటికలీ డాంప్డ్ వస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఈస్ హ్యావింగ్ లోయెస్ట్ టైం కాన్స్టెంట్ అని అడుగుతాడు. లోయెస్ట్ టైం కాన్స్టెంట్ అంటే ఇక్కడ క్రిటికలీ డాంప్డ్ అనమాట. ఓకేనా, సో చూడండి. సో ఇది ఇన్ఫినిటీ అనమాట, అవునా కదా. టైం కాన్స్టెంట్ మనం కనుక్కున్నాం కదా, ఇన్ఫినిటీ. ఓవర్ డాంప్డ్కి ఇప్పుడే వచ్చింది 1 by జీటా ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ అండర్ డాంప్డ్ కి 1 by జీటా ఒమేగా ఎన్. క్రిటికలీ డాంప్డ్ 1 by ఒమేగా ఎన్. ఈ డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, టౌ పెరిగినట్టు, అవునా. సో ఇక్కడ ఒమేగా ఎన్ ఉంది, ఇక్కడ జీటా ఒమేగా ఎన్ ఉంది, అవునా. సో జీటా మనకు అండర్ డాంప్డ్ కేసులో సపోజ్ ఒమేగా ఎన్ 5 అనుకోండి, ఇక్కడ ఏమైతుంది 1/5 0.2 అయిపోతుంది, అవునా. ఇక్కడ సపోజ్ 1 by ఈ జీటా 0.5 అనుకోండి, ఎందుకంటే అండర్ డాంప్డ్ కేసులో జీటా 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది 0.5 into 5 అన్నప్పుడు ఇది 1 by 0.25 అయిపోతుంది, అవునా. 1 by 0.25 అయిపోతుంది. సో ఏమవుతుంది అప్పుడు 1 by 25/100 అన్నప్పుడు మనకి ఇక్కడ 4 వస్తుంది. కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదేమో 0.2, ఇది 4. ఓకే, సో అలాగే మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ టౌ ఆఫ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ వాల్యూ తక్కువ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఎంత తక్కువైపోతే టౌ అంత పెరుగుతుంది. ఓకే, ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలి కాబట్టి రాష్ట్రం అంతే. ఓకేనా, సో దిస్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ టైం కాన్స్టెంట్. మరి ఇక్కడ నుంచి మనము ఏమి తీసుకోవచ్చు లేదా ఏమి కంక్లూజన్ చేయొచ్చు అంటే స్పీడ్. ఏ సిస్టమ్ కి మనం ఇన్పుట్ అప్లై చేసినప్పుడు స్పీడ్ గా స్టడీ స్టేట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలా తెలుసుకుంటామంటే బికాస్ దేర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ టైం కాన్స్టెంట్ అండ్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. టైం కాన్స్టెంట్ కి స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ కి మనకు రిలేషన్ ఉంది. ఏంటా రిలేషన్ అంటే టౌ టైం కాన్స్టెంట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. Tau is inversely proportional to speed of response. సో టౌ ఎంత ఎక్కువ ఉంటే
ఓకే, టైం కాన్స్టెంట్ ఎంత ఎక్కువ ఉంటే స్పీడ్ అంత తక్కువ ఉంటుంది. ఓకేనా? సో టౌ ఎంత తక్కువ ఉంటే మనకు స్పీడ్ అంత ఎక్కువ ఉంటుంది. టౌ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. కాబట్టి ఇప్పుడు ఈ 4 సిస్టమ్స్ లో మనకు టౌ దేనికి తక్కువ ఉంది? టౌ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ కి, అవునా కదా? చూడండి, సో టౌ ఈస్ వెరీ లో ఫర్ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్, లోయెస్ట్ ఫర్ క్రిటికల్లీ డాంప్డ్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ మా. టౌ ఈస్ లోయెస్ట్ ఫర్ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్, టౌ ఈస్ హైయెస్ట్ ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఓకే, సో ఫర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్, ఫర్ క్రిటికలీ డాంప్డ్ system, okay, so time constant tau is very low, tau is very low. kabatti system response is very fast, system response is very fast. alage right, alage next point em raychu manamu, for over damped system. ఓకేనా? సో అసలు మనము దీని గురించి, ఇది స్టేబులే కాదు కదా అసలు, అవునా? ఇది అన్స్టేబుల్ సిస్టమ్ ఆర్ మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్, అవునా? సో ఎందుకంటే అన్డాంప్డ్ కేసులో మనం చూసినాం పోల్స్ లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, కాబట్టి ఇది మార్జినలీ స్టేబుల్ సిస్టమ్, మార్జినలీ స్టేబుల్ సిస్టమ్. అసలు ఇది స్టేబులే కాదు, ఈ మూడు స్టేబుల్, ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్, క్రిటికలీ డాంప్డ్. సో ఈ మూడు కూడా మనకు స్టేబుల్ సిస్టమ్స్. ఓకే, మళ్ళీ ఈ మూడు స్టేబుల్ సిస్టమ్స్ లో మనకు ఏది ఫాస్ట్ గా క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది అంటే క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్. ఏది స్లోగా ఇస్తుందంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఏది మోడరేట్ గా ఇస్తుంది అంటే అంత ఎక్కువ కాదు, అంత ఫాస్ట్ గా ఇవ్వదు రెస్పాన్స్, అంత స్లోగా ఉండదు, మోడరేట్ గా ఉంటుంది అన్నప్పుడు అండర్ డాంప్డ్ సిస్టమ్. అర్థమైందా? సో అలా మనము ఇక్కడ నుంచి కంక్లూజన్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫర్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్, ఫర్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్ టౌ ఈజ్ వెరీ హై, టౌ ఈజ్ వెరీ హై. సో ఉన్న వాటిలో దీనికే హైయెస్ట్ టౌ అనమాట, అంటే ఉన్న స్టేబుల్ సిస్టమ్స్ లో. మార్జినల్ స్టేబుల్ ని వదిలేయండి, మార్జినల్ స్టేబుల్ గురించి మనం మాట్లాడట్లేదు. ఉన్న స్టేబుల్ సిస్టమ్స్ లో హైయెస్ట్ టౌ దేనికి ఉంది అంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ కి ఉంది. ఉన్న స్టేబుల్ సిస్టమ్స్ లో లోయెస్ట్ టౌ దేనికి ఉంది అంటే క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ కి ఉంది. ఓకేనా? రైట్, టౌ ఈస్ వెరీ హై, దేర్ ఫోర్ సిస్టమ్ రెస్పాన్స్ ఈస్ వెరీ స్లో, system response is very slow. Okay na? So for underdamped system, for underdamped system, for underdamped system tau is moderate, tau is moderate అంటే అంత ఎక్కువ ఉండదు టైం కాన్స్టెంట్ అనేది, లేదా అంత తక్కువ ఉండదు, మధ్యలో ఉంటుంది. ఓకే, సో క్రిటికలీ డాంప్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఓవర్ డాంప్డ్ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో మోడరేట్, స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో మోడరేట్, స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్ ఆల్సో మోడరేట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాయబోతున్నా, జాగ్రత్తగా వినండి. హెన్స్ ఫర్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ ఆర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో కాకపోతే ఇక్కడ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హెన్స్ ఫర్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ ఆర్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ we consider అండర్ డాంప్డ్ సిస్టమ్ ఓన్లీ. అక్కడ నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను, ఫర్ అండర్ డాంప్డ్ సిస్టమ్ మనం టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పేస్తాను. ఎందుకు అంటే ఇది రీజన్ అనమాట. మీరు క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి, సో అవుట్పుట్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి మీరు అనాలిసిస్ చేయలేరు. అదే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి, సిస్టమ్ రెస్పాన్స్ అనేది చాలా స్లో ఉంటుంది కాబట్టి అనాలిసిస్ చేద్దామన్నా చేయలేము. ఇక్కడేమో పాసిబులే కాదు, ఇక్కడ ఏంటంటే మనకు చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఓకే, మనం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది అనాలిసిస్ చేయాలంటే.
కాబట్టి ఈ రెండు కేసెస్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మనము టైం రెస్పాన్స్ కంప్లీట్ గా కనుక్కోలేము కాబట్టి హెన్స్ ఫర్ కంప్లీట్ టైం రెస్పాన్స్ అనాలిసిస్ దట్ ఈస్ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ we will consider అండర్ డాంప్డ్ సిస్టమ్ ఓన్లీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా, ఓకేనా. సో అండర్ డాంప్డ్ ఎందుకు తీసుకుంటామంటే ఇది రీజన్, బికాస్ టౌ మోడరేట్ గా ఉంటుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ కూడా మోడరేట్ గా ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్ ఉండదు, అంత స్లోగా ఉండదు కాబట్టి రైట్. సో మనము ఈ అండర్ డాంప్డ్ సిస్టమ్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ all the four types of systems. Okay, so this is how you can compare all the four types of systems, and this is what the conclusion, very important conclusion is, for time domain specifications we consider only under damped system. Time domain specifications ki manamu under damped system ni maatrame తీసుకుంటాం, ఎందుకంటే ఇది రీజన్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇది టోటల్ గా ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము స్టెప్ రెస్పాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.